మన ఏపీజేఎల్ఐ ప్రపోజల్స్లో నామినీ డీటెయిల్స్ను కరెక్షన్ చేసుకోవడం ఎలాగో చూద్దాము. మనం ఏపీజేఎల్ఐ సబ్స్క్రిప్షన్ చేసేటప్పుడే నామినీ డీటెయిల్స్ ఇచ్చింటాము ప్రతి బాండుకు. అలా ఎవరైనా నామినీ డీటెయిల్స్ ఇవ్వకుండా ఉంటే ఇప్పుడు ఈజీగా మన నిధి సైట్లోనే మన ఇండివిజువల్ లాగిన్తో లాగిన్ అయ్యి ఏపీజేఎల్ఐ టైల్స్లోకి వెళ్ళి నామినేషన్ డీటెయిల్స్ను మనం లేదా నామినీలను ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ యాడ్ అయి ఉన్న నామినీని ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాము. మొదటగా మనం గూగుల్ ఓపెన్ చేసి nithi.apcfss.in ఫర్ లాగిన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లాగిన్ అప్పుడు యూజర్ ఐడిగా ఉపాధ్యాయుల యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇవ్వాలి. ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. అంటే ఇక్కడ మనం లాగిన్ క్రెడెన్షియల్ యూజర్ ఐడిగా మన సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇస్తానే గోపై క్లిక్ చేస్తే మనకు రిజిస్టర్ మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. అదేవిధంగా నిధి సైట్ కొరకు మనం ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా నిధి యొక్క హోమ్ పేజీలోకి లాగిన్ అవుతాం. ఇక్కడ సెకండ్ టైల్ మనకు ఏపీజేఎల్ఐ ఉంది. ఏపీజేఎల్ఐ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఏపీజేఎల్ఐ సమాచారాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నామినీ కరెక్షన్ ఎంప్లాయీ అనే టైల్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంప్లాయీ బేసిక్ డీటెయిల్స్ డిఫాల్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎంప్లాయీకి లాగిన్ కాబట్టి ఎంప్లాయీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన పాలసీలు ఎన్ని ఏపీజేఎల్ఐ పాలసీలు ఉంటాయి అన్ని ఏబిసిలు అని ఉంటాయి. కాబట్టి మనం ఏ పాలసీలో నామినీని చేంజ్ చేసుకోవాలి లేదా నామినీని యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ పాలసీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ నామినీ డీటెయిల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈ నామినీ డీటెయిల్స్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఎడిట్ పైన క్లిక్ చేస్తాం. ఎడిట్ పైన క్లిక్ చేసి మనం ఏది మార్పు చేసుకోవాలంటే అంటే షేర్ మార్పు చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేస్తే షేర్ 100% ఇచ్చినాము. దాన్ని ఏదైనా తగ్గించుకోవాలనుకుంటే ఇక్కడ తగ్గించుకొని అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ అలా కాదు అనుకుంటే ఇక్కడ యాడ్ నామినీ అంటే ఒక నామినీతో పాటు ఇంకో నామినీని కూడా మనం యాడ్ చేసుకోవాలనుకున్నది యాడ్ నామినీపై క్లిక్ చేసి ఆ నామినీ డీటెయిల్స్ అంతా నేమ్ ఆఫ్ ది నామినీ, నామినీస్ ఫాదర్ నేము, రిలేషన్ విత్ పాలసీ హోల్డరు, ఏజ్ ఆఫ్ ది నామినీ, షేర్ ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి మనం సేవ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది. దాన్ని డీడీఓ గారు అప్రూవ్ చేస్తే కనుక దాంతో ఈ నామినీ డీటెయిల్స్ పూర్తవుతుంది. ఇదివరకైతే మనం ఏపీజేఎల్ఐ ఆఫీస్ వారికి అప్లికేషన్ సమర్పించి అది ఆ పరిస్థితి లేదు. మన నిధి సైట్లోనే డైరెక్ట్గా నామినీని చేంజ్ చేసుకోవడం కానీ లేదా యాడ్ చేసుకోవడం కానీ చేయొచ్చు. ఈ విధంగా మీరు యాడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.